ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేయుచున్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయం 2-3 వాక్యాలు చదివితే కనుక అక్కడ రాజైన ఆసా గురించి దేవుని వాక్యం ఏమని మాట్లాడుతున్నదంటే, ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగాను, అలాగనే తన దేవుడైన యెహోవా దృష్టికి నమ్మకంగాను ఏం చేశాడంటే భక్తిగాను నడుచుకున్నాడంట. యథార్థతతోనూ నమ్మకంగా నడుచుకున్నాడంట. మరి ఆస దినములన్నిటా కూడా మనం చూస్తే గనక దావీదు అనుసరించిన భక్తి జీవితమును అనుసరించి యూదారాజైన ఆస నడుచుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు కూడా ఆ దావీదును అనుసరించిన భక్తి జీవితం నువ్వు అనుసరించినట్లయితే దేవుడు నీకు ఏర్పరిచిన ఆ విధిని అనుసరించిన అడుగుజాడలలో, క్రీస్తు యొక్క అడుగుజాడలలో నువ్వు నడిచినట్లయితే, భక్తితో యథార్థతతో నీతితో నడుచుకున్నట్లయితే ఆశా వర్ధిల్లినట్టు నీ జీవితాన్ని కూడా, రాజైన ఆశా జీవితం కాదు వర్ధిల్లేది, నీ జీవితాన్ని కూడా, నీ భక్తి జీవితాన్ని కూడా, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా, నీ కుటుంబ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేయగలడంటే నీ ఉన్న సంఘంలో నిన్ను వర్ధిల్ల చేయగలడు. ఆమేన్.